పడుకున్నాడు. మెల్లగా మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు. ఆ చోటు నాకివ్వు. ఆ చిన్న చోటుని స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తా. స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుడిని వరాలు ఇవ్వమని మొక్కుతారు, కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు. ఏంటోలే. వీలైనంత వేగంగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి, నేను మీ జీవితంలోకి వచ్చేయాలి. అమ్మో, ఇదేంటి ఇలా తయారైంది? సైకోగాడో సాడిస్ట్ గాడో. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఈ జీవితానికి వీడే నా మొగుడు. అమ్మో, వీడు నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోవాలి? అమ్మో అమ్మో, దీన్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే నా కాపురము కూలిపోతుంది, ఇంకొక అమ్మాయి జీవితం ఈ సైకోగడి సాడిజంలో కలిసిపోతుంది. ఎలా? ఇద్దరు పిల్లలతో బాధపడుతున్న భర్త ఇద్దరిని మేనేజ్ చేయలేక హిమాలయాలు పారిపోయాడు. ఇందులో మేనేజ్ చేయడం ఏముంది? ఒకరోజు అక్కడే, ఇంకో రోజు ఇక్కడ, ఇలా సమానంగా సర్దేయడమే. అయినా సమానత్వం మనం పాటించినట్టు పాటించాలా? ఏం న్యూస్లే. 3 రోజుల పాటు అధికంగా వర్ష సూచన. నాకు మీ దగ్గర ఒక విషయంలో చాలా గిల్ట్ ఫీల్ వస్తుందండి. గిల్టా? ఏ విషయంలోనే? కొంప తీసి నా సబ్బు మొక్క నువ్వు వాడేస్తావే ఏంటి? అసలుకే రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తావు. అది కాదండి. మరి అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రపోజ్ చేశాడు. నేనంటే చాలా ఇష్టం, నాతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ నేను మా అమ్మ నాన్న చూపించిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పాను. కానీ ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. కనీసం ఒక 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించు అని చెప్పాడు. ఆ జ్ఞాపకాలతో జీవితాంతం మొత్తం గడిపేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి బాధ తట్టుకోలేక ఆ అబ్బాయికి 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించాను. ఆ విషయం మీ దగ్గర దాచినందుకు నాకు చాలా ఎక్కువ గిల్ట్ ఫీల్ వస్తుందండి. పోనీలే, అది ఎప్పుడూ అయిపోయిందిగా. సర్లే. అదేంటండి మరి మీ సమానత్వం? అంటే దీన్ని మీరు సమానం చేయకపోతే మీ సమానత్వం పోతుంది కదా. నిజమే. పక్కింటి అనిరా గారి దగ్గరికి వెళ్ళి ఏదోలా ఒప్పించి ఆమెను 1 డే గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా. అప్పుడు సమానత్వం సమానం అయిపోద్ది. ఎప్పుడు పక్కింటి ఆంటీ ఎదురింటి ఆంటీ అని చెప్పి ఆ ముసలి బ్యాచ్ ని పట్టుకుంటారా? కాస్త క్లాసీగా ఆలోచించొచ్చు కదా. మొన్న ఒకరోజు చెప్పారు కదా మీ ఆఫీస్ లో ఎవరో అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని. పూజ. ఆ అమ్మాయిని 1 డే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పొచ్చు కదా.